ఆహ్లాదకరమైన జీవనశైలి, సమతుల్యతమైన ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీ వయసుకు అనుగుణంగా మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా? అవునండి, మీ వయసును బట్టి మీరు నిద్రపోవాల్సిన సమయం ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం పనిచేసే మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చే నిద్ర. మనం నిద్రపోయే ఈ సమయంలో మన శరీరంలోని వివిధ అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి. అందుకే నిద్ర మన ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట సమయానికి నిద్రపోకుండా ఫోన్లో చూస్తూ మేలుకోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. అయితే క్రమంగా ఈ అలవాటు మీకు పలు రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది అంటున్నారు నిపుణులు. అయితే తగినంత నిద్ర లేకపోతే టైప్ 2 డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని చెప్తున్నారు వైద్యులు. అంతేకాదు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఊబకాయం కూడా వస్తుంది. ఎక్కువసేపు నిద్రపోకుండా ఫోన్ చూస్తూ గడిపేవారు క్రమంగా డిప్రెషన్లోకి వెళ్తారు అని చాలా మంది వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు మేలుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ట్రెండ్గా మారిపోయింది. అయితే దీనివల్ల మీకు తెలియకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల అలసట, చికాకు, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లోపం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు తగినంత నిద్ర అవసరం. నిద్రలేమి కారణంగా పిల్లల్లో పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. వయసును బట్టి నిద్రపోయే విధానం ఒకటి ఉంటుంది. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. అయితే క్రమంగా పెరిగే కొద్దీ నిద్ర పొందే సామర్థ్యం వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకి 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు 10 గంటలు నిద్రపోవాలి. స్కూల్కి వెళ్లే పిల్లలైతే ఖచ్చితంగా 8 గంటలు పడుకోవాలి. ఇక 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారైతే రోజుకి 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోయేలాగా చూసుకోవాలి. 60 సంవత్సరాల పైబడిన వారు కనీసం 6 గంటలైనా రోజుకు నిద్రపోవాలి. ప్రతిరోజు 9 నుంచి 10 మధ్యలో నిద్రపోవడం, తెల్లవారుజామునే నిద్ర లేవడం మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.